ప్రభుత్వ 4వ తరగతి ఉద్యోగుల ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సంఘం కార్యాలయంలో కాకినాడలో ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, స్థలదాత కలెక్టర్ స్వర్గీయ యూపీ రాఘవేంద్ర విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భీమ్ ఆర్మీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లి శివకుమార్, కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ, సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎంఎస్ శోభారాణి హాజరై విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎస్ మల్లేశ్వరరావు మాట్లాడుతూ 4వ తరగతి ఉద్యోగుల సమస్యలను రాష్ట్ర కమిటీ దృష్టికి తీసుకొస్తే వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. దాదాపు 14 సంవత్సరాలుగా సంఘ భవన నిర్మాణం కోసం 4వ తరగతి ఉద్యోగులు చేసిన కృషి ఫలితంగా ఈ భవన నిర్మాణం సాధ్యమైందని పేర్కొన్నారు. ఇకపై ఈ భవనం ద్వారా ఉద్యోగుల సమావేశాలు, కార్యక్రమాలు నిర్వహించి వారి సమస్యలను పరిష్కరించుకునే వేదికగా ఉపయోగించుకోవాలని సూచించారు. భీమ్ ఆర్మీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లి శివకుమార్ మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. మహిళలకు హక్కులు కల్పించిన మహానేత, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని సంఘ భవనంలో ఏర్పాటు చేయడం గొప్ప విషయమన్నారు. ఉద్యోగులకు ఏవైనా సమస్యలు ఎదురైనప్పుడు ఈ కార్యాలయాన్ని సంప్రదించి జిల్లా కమిటీ ద్వారా రాష్ట్ర కమిటీ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం పొందొచ్చునని తెలిపారు. సంఘం జిల్లా అధ్యక్షులు ఎన్ పాపారావు మాట్లాడుతూ 4వ తరగతి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఈ భవనం కేంద్రంగా పనిచేస్తుందన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ విభాగాల 4వ తరగతి ఉద్యోగుల సంఖ్య తగ్గిపోవడంతో ఉన్న ఉద్యోగులపై పనిభారం పెరుగుతుందని పేర్కొన్నారు. ఈ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా సంఘం కృషి చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో సంఘ కమిటీ సభ్యులు కొండపల్లి చంద్రశేఖర్, రామకృష్ణ, ఏఎస్ రాజు, ముప్పిడి సత్యరాజు, మణికొండ, రాజ్ కుమార్, మానుపటి వరలక్ష్మి, సంపర్తి ఏడుకొండలు, విజయ్ కుమార్, కొల్లా సుబ్బారావు, తోటకూర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సమస్య పరిష్కారం కోసం ఎక్కడి నుంచో స్టార్ట్ అవుతుంది. ఎవరికి ఇబ్బంది వచ్చినా ఇక్కడ వచ్చి చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా, ఏది జరిగినా ఇక్కడి నుంచే మా నూతన కమిటీ పూర్తిగా పనిచేస్తుంది. రాష్ట్ర కమిటీ ఆశయాల మేరకు ఈ జిల్లా కమిటీలో తప్పనిసరి అన్ని విషయాలు ప్రజలకు చేరవేస్తాం. అదే కాకుండా గవర్నమెంటు ఇప్పుడు ప్రస్తుతానికి క్లాస్ 4 ఎంప్లాయీస్లు చాలామంది తగ్గిపోయారు. ఆ క్లాస్ 4 ఎంప్లాయీస్ని ఎక్కడ కూడా కొత్తగా నిర్మించట్లేదు. ఉన్న క్లాస్ 4 ఎంప్లాయీస్ని అక్కడక్కడ ఉంటుంటే వాళ్ళని వేధిస్తున్నారు. అదే కాకుండా అక్కడ ఉండే నలుగురు చేయవచ్చి పని ఒక్కడే చేస్తున్నాడు. అంతే కాబట్టి ప్రభుత్వానికి విన్నవం ఏంటంటే తప్పనిసరి ఆల్ క్లాస్ 4 ఎంప్లాయీస్ అన్ని డిపార్ట్మెంట్లలో క్లాస్ 4ని కంపల్సరీ నింపాలి. అది నింపి వాళ్ళ భారాన్ని తగ్గించాలని మా సంఘం ద్వారాగా తూర్పుగోదావరి జిల్లా నుంచి విజ్ఞప్తి చేస్తాం. ఈ బిల్డింగ్ని ఆక్యుపై చేసుకొని వాళ్ళ సొంత ప్రయోజనం కోసం వాడుకుంటూ ఎవరైతే అతికిచ్చినా ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు వసూలు చేసి వాళ్ళ సొంతంగా ఉపయోగించుకొని ఎంప్లాయీస్కి ఏ సమస్య వచ్చినా ఎక్కడికి వెళ్ళి చెప్పుకోవడం లేకుండా చేశారు. దాన్ని తిప్పికొట్టే విధంగా నూతన కార్యవర్గం ఏదైతే ఉందో ప్రతి ఒక్కరు కూడా ఎంతో కష్టపడి ఈరోజు ఈ బిల్డింగ్ని రాజ్యాంగబద్ధంగా ఆ బిల్డింగ్ని నిర్మించుకొని ప్రతి ఏ సమస్య వచ్చినా, ఏ మీటింగ్ పెట్టుకోవాలన్నా సరే ప్రతి కార్యక్రమం కూడా ఈసారి నుంచి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఒక ఆఫీస్ ఉంది. ఈ ఆఫీస్కి వచ్చి ఎవరికి ఎటువంటి సమస్య ఉన్నా సరే జిల్లా కమిటీకి తెలియజేస్తే వారు స్టేట్ కమిటీకి తెలియజేసి మీ యొక్క సమస్యలు ప్రతి సమస్య కూడా సాల్వ్ చేస్తారని చెప్పేసి ఈ సభాముఖంగా, ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. ఈ సంఘ భవనం నందు 4వ తరగతి ఉద్యోగుల కార్యక్రమాలన్నీ జరుపుకోవడానికి అనువుగా తీర్చిదిద్దారు. మరి రాష్ట్ర సంఘం నుంచి వారికి ముందుగా అభినందనలు. మరి వారికి సహకరించినటువంటి పెద్దలు ఉన్నారు, ఇంకా అధికారులు ఉన్నారు చాలామంది. వారందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మరి 4వ తరగతి ఉద్యోగులకి అయితే మేము మా సభ్యులందరికీ అప్లై చేసేది ఏంటంటే అందరూ 4వ తరగతి ఉద్యోగులు అందరూ కూడా సంఘ భవనానికి వచ్చి ఇక్కడ మన సంఘ భవనం ఉంది, మన నాయకులు ఉన్నారు, మన నాయకులతో కలిసి మనకున్నటువంటి ఇబ్బందులు, మనకున్నటువంటి మనకు కావాల్సినటువంటి డిమాండ్స్ ఇవన్నీ కూడా వారి రూపంలో వారికి చెప్తే వారు చేయగలిగినవి వారు ఇక్కడ చేస్తారు. అదేవిధంగా రాష్ట్ర సంఘంలో మేము చేయగలిగినవి ఏమైనా ఉన్నాయంటే మా దృష్టికి తీసుకొస్తారు. మేము ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళి అందరు 4వ తరగతి ఉద్యోగులకు కూడా న్యాయం జరిగే విధంగా చేస్తామని చెప్పి కూడా పనిచేస్తామని అందరికీ అప్పీల్ చేయడం జరుగుతుంది.